కొన్ని ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఈ రోజుకి 10 నెలల జీతం లేదు సార్, పెండింగ్ ఉంది. మున్సిపల్ డిపార్ట్మెంట్లో 5-6 నెలల జీతాలు పెండింగ్. సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో 3 నెలల నుంచి 4 నెలల జీతాలు పెండింగ్ ఉన్నాయి. ఈరోజు మా దృష్టికి వచ్చినాయి. ప్రతి ఒక్కరు మాకు ఫోన్ చేసి, సార్ మాకు నెల తరబడి జీతాలు పెండింగ్ ఉన్నాయి. టూరిజం డిపార్ట్మెంట్ సార్, వాళ్ళ యొక్క ఏజెన్సీ ఆంధ్రాలో ఉన్నది, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడు. ఈపీఎఫ్ కూడా పెండింగ్, నెల తరబడి పెండింగ్ ఉన్నది. కనీసం 5 నెలల నుంచి 10 నెలలు పెండింగ్ పెట్టి వాళ్ళ ఏజెన్సీ వ్యవస్థ సంవత్సరంగానే వాళ్ళు దులిపేసి కట్టకుండా వాళ్ళు సొంతంగా వాడుకుంటున్నారు ఈ వ్యవస్థ. సర్వీస్లో మరణించిన వారికి ఏమన్నా ప్రభుత్వం నుండి సహాయాలు అందుతున్నాయా? రిటైర్మెంట్ అయిన ఎంప్లాయీ పెన్షన్స్ రూపాయలు వస్తున్నాయా ఏమన్నా? సార్, ఒక ఉద్యోగి ఒక సర్వీస్లో డ్యూటీ చేసినప్పుడు నిజంగా ఒక వ్యక్తి చనిపోతే ఏ సెక్టార్లో అయినా కూడా సార్, గవర్నమెంట్ అయినా ప్రైవేట్ సెక్టార్లో అయినా కూడా ఆ కుటుంబానికి ప్రభుత్వం నుంచి కానీ ప్రైవేట్ పరంగా కానీ కొంత డబ్బులు వస్తాయి సార్, ఇన్సూరెన్స్ రూపంలో. లేదా రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తాయి. కానీ మేము గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నా కూడా ఎందరో ఉద్యోగులు చనిపోయారు. కానీ వాళ్ళకు గవర్నమెంట్ పరంగా ఈ రోజుకి వాళ్ళ కుటుంబానికి ₹1 కూడా అందలేదు. రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగస్తులు కూడా ₹1 అందలేదు. ఈరోజు ఆ కుటుంబాలు, చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. దయచేసి ఇప్పుడున్న ప్రభుత్వం ఎటువంటి ఈ సర్వీస్లో ఉన్నటువంటి చనిపోయినటువంటి ఉద్యోగికైనా సరే, రిటైర్మెంట్ అయిన ఉద్యోగి కూడా ₹10 లక్షలు ఇవ్వాలని చెప్పి మేము మొన్న కూడా మా డిమాండ్లో ఉన్నది. మేము కూడా ప్రభుత్వాన్ని ఖచ్చితంగా కోరుతామని చెప్పి మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ.